జూబ్లీహిల్స్లోని డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో పాటు డైరెక్టర్స్ ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అటు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ గ్రూపులో భాగస్వామిగా ఉన్నారు. జూబ్లీహిల్స్లోని డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో పాటు డైరెక్టర్స్ ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇల్లు, ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతా ఉన్నాయి. డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలతో పాటు డైరెక్టర్లు, దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్ ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు 10 చోట్ల సోదాలు కొనసాగిస్తున్నారు. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీతో పాటు మొత్తం 10 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. దీంట్లో మాజీ ఎంపీ, చేవెళ్ల మాజీ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. రంజిత్ రెడ్డి ఇల్లు, కార్యాలయంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. డిఎస్ఆర్ గ్రూప్ లో భాగస్వామిగా రంజిత్ రెడ్డి ఉన్నాడు. ఆయన గత 10 ఏళ్లుగా ఆ కంపెనీలో భాగస్వామిగా ఉన్నాడు. డిఎస్ఆర్ ఎంపీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం తెల్లవారుజామున 4:30 గంటలకు సోదాలు ప్రారంభమయ్యాయి. సిఇఓ సత్యనారాయణ రెడ్డి ఇళ్లలో, కార్యాలయంలో కూడా ప్రస్తుతానికి సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంలో సోదాలకు సంబంధించినటువంటి మొత్తం టీమ్స్ అక్కడికి డిప్లై చేసి అక్కడి నుంచి సోదాలు కొనసాగిస్తున్నారు. సిఆర్పిఎఫ్ బలగాల మధ్య ఐటీ సోదాలు కొనసాగిస్తున్నారు. రంజిత్ రెడ్డితో పాటు డైరెక్టర్లందరూ కూడా పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు. ఐటీ రిటర్న్స్ లో సరైనటువంటి డాక్యుమెంట్స్ ఏవి కూడా సబ్మిట్ చేయకుండా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి దాంట్లో, కమర్షియల్ దాంట్లో కానీ, ఇటు రెసిడెన్షియల్ జోన్ లో కానీ ఉన్నటువంటి దాంట్లో అక్కడ కూడా లెక్కలు సరిగ్గా చూపించకుండా పూర్తిగా దాంట్లో ఉన్నటువంటి దాన్ని అంతటి కూడా క్యాష్ రూపంలో తీసుకొని మిగతాది వోచర్లు ఇచ్చారు తప్ప అక్కడ దానికి సంబంధించినటువంటి వైట్ అమౌంట్ చూపించలేదు. ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చెక్ ద్వారా కానీ, ఆర్టీజీఎస్ ద్వారా కానీ, లేదంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఉండాలి. అవి ఏవి లేకుండా చాలా వరకు అవకతవకలకు పాల్పడ్డట్టుగా గత 2 రోజుల నుంచి వాళ్ళపైన ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీంట్లో పెద్ద ఎత్తున ఐటీ శాఖకు కన్ను ఎదురుతో పాటు క్యాష్ రూపంలోనే వాళ్ళ సేల్స్ జరిగాయనేటువంటిది ప్రధానంగా వారిపై ఉన్నటువంటి ఆరోపణ. దీంట్లో భాగంగా 10 చోట్ల ఏకకాలంలో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. రంజిత్ రెడ్డి కూడా దీంట్లో డైరెక్టర్ గా ఉన్నాడు. దాని ద్వారా రంజిత్ రెడ్డి పెద్ద ఎత్తున లబ్ధి పొందాడు అనేటువంటిది కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం సోదాలు కొనసాగిస్తున్నారు. సోదాల్లో భాగంగా ఉదయం 4 గంటలకే సిఆర్పిఎఫ్ బలగాలతో మొత్తం 10 టీములు హైదరాబాద్ చేరుతున్నాయి. ఇటు రంజిత్ రెడ్డితో పాటు ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సిఇఓ సత్యనారాయణ రెడ్డితో పాటు ఇతర డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇళ్లలో ఏకకాలంలో సోదాలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డైరెక్టర్లతో పాటు వాళ్ళ బంధువుల ఇళ్లలో, కార్యాలయాలలో డిఎస్ఆర్ ఉన్నటువంటి ప్రధాన మెయిన్ ఆఫీస్ బంజారాహిల్స్, ఇతర బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో కార్యాలయాలకు సంబంధించిన దాంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల అనంతరం మరి ఐటీ అధికారులు దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోటు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. రిలీజ్ చేస్తే దీంట్లో ఎంత పెద్ద ఎత్తున అవకతవకలు పాల్పడ్డారు, వాళ్ళకి ఎట్లాంటి ఫైన్ వేశారనేటువంటిది తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 5 గంటలుగా సోదాలు అయితే కంటిన్యూ అవుతా ఉన్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.